हरि गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासं वसिष्ठनप्तारं शक्तेः पौत्रमकल्मषम् पराशरात्मजं वन्दे सुखतातं तपोनिधिम् शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अगज आनन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानाम् एकदन्तमुपास्महे। वक्रतुण्ड महाकाय कोटिसूर्यसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी वेद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। ॐ भूर्भुवस्सुवः ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वासुदेव ಕಾರ್ಯಕ್ರಮ ಪರಿಚಯ ಪತ್ರ
ఫోరం ఫర్ ట్రూత్ సీకర్స్, సత్యాన్వేషకుల బృందము. పరమ గురువులు హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా సమస్త మానవాళి ఆధ్యాత్మిక అభివృద్ధి పరిపూర్ణతల కొరకు అందించిన మ్యాగ్నమ్ ఓపస్ పరమాద్భుత దివ్య గ్రంథము ద సీక్రెట్ డాక్ట్రైన్, రహస్య సత్య సూత్రం, వాల్యూమ్ 1, కాస్మోజెనసిస్, ప్రథమ సంపుటము, బ్రహ్మాండోత్పత్తి క్రమము. Part 1, Cosmic Evolution in 7 stanzas from the book of ధ్యాన్. ప్రథమ భాగము ధ్యాన గ్రంథంలోని 7 స్టాంజాస్ లో వివరింపబడిన బ్రహ్మాండ పరిణామం. గ్రంథ పఠనము, అధ్యయనము, అవగాహన, ఆత్మదర్శనము కార్యక్రమం. 124వ పాఠము 9/4/2024 మంగళవారము సాయంత్రం 4:30 గంటలు. ద సీక్రెట్ డాక్ట్రైన్ స్కైప్ గ్రూప్ లో సుదూర ప్రాంతాలలో ఎవరింట్లో వారు హాయిగా విశ్రాంతి తీసుకుంటూ ఏకకాలంలో ఒకేసారి ఏమి చేస్తున్నాము, వింటున్నాము. శాస్త్ర సాంకేతిక రంగంలో ఎంతో వేగముగా పురోగమిస్తున్న ప్రస్తుత కాలంలోని మానవాళి అదే వేగముతో ఆధ్యాత్మిక రంగంలో కూడా పురోగమించుటకు వీలుగా ప్రపంచంలోని అన్ని జాతుల మతముల పవిత్ర గ్రంథములలో పొడుపు కథల రూపంలో అర్థము అవనట్లుగా ఉన్న సృష్టి రహస్యములను, సృష్టి అమరిక కూర్పును బహిర్గతం చేసి మానవాళికి అందించి వాటి అవగాహన ద్వారా ఆత్మదర్శనము పొందుట అను దివ్య ప్రణాళిక అమలు పరచబడుటకు పరమ గురువులు మేడం హెలెనా పెట్రోనా బ్లవెట్స్కి ద్వారా అత్యద్భుతముగా అందించిన ద సీక్రెట్ డాక్ట్రైన్ గ్రంథంలో బాహాటముగా ఇవ్వబడిన అతి నిగూఢములైన సృష్టి రహస్యములు, వాటి మూలము, గ్రంథ హృదయమును చేరు పద్ధతులు తెలుసుకోవాలనే తీవ్ర ఇచ్ఛతో, తపనతో సత్యాన్వేషణలో భాగముగా ఎన్నో నిగూఢ విషయములను మరింత లోతుగా తెలుసుకుంటూ సత్యమును చేరు ప్రయత్నంలో మనమందరము ఇక్కడ చేరాము. దానితో పాటు ఆధునిక విజ్ఞానం యొక్క దృష్టి పథం నుండి తప్పిపోయిన తత్వదర్శన అన్వేషణలు అనగా సత్యాన్వేషణ కొరకు కూడా ఈ గ్రంథము దగ్గరకు వచ్చాము. ద ట్రూ స్టూడెంట్ ఆఫ్ ద సీక్రెట్ డాక్ట్రైన్ ఈజ్ ఏ జ్ఞానయోగి అని తన చివరి రోజులలో మేడం బ్లవెట్స్కి అన్న మాటలను నిజం చేయటానికి మనమందరము జ్ఞానయోగిగా ఒకటకు కూడా ఇక్కడ చేరాం. గత 2 సంవత్సరముల 8 నెలల కాలము పాటు ద సీక్రెట్ డాక్ట్రైన్ గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించిన మనము ప్రస్తుతము ఇక్కడ చేరి ద సీక్రెట్ డాక్ట్రైన్ ను తెలుసుకుంటూ ఆపై సమస్త విశ్వముగా రూపుదాల్చిన ద సీక్రెట్ డాక్ట్రైన్ యందు ప్రవేశించి ద సీక్రెట్ డాక్ట్రైన్ గా స్వస్థితి యందు మేల్కొంచుటకు చేస్తున్న చిరు ప్రయత్నమే ఈ కార్యక్రమము. ఈ దివ్య జ్ఞాన మహాయజ్ఞ కార్యక్రమంలో పాల్గొని చెవియొగ్గి వినుచున్నాం అనగా ఒళ్ళంతా చెవులు చేసుకుని వినుచున్న ప్రియ సత్యాన్వేషక సోదర శ్రోతలందరకు నమస్కారం. అని బెసెంట్ ద్వారా ప్రసాదింపబడిన యూనివర్సల్ ప్రేయర్ ఇన్వొకేషన్. ఓ హిడెన్ లైఫ్ vibrant in every atom, O hidden light shining in every creature, O hidden love embracing all in oneness, may each who feels himself as one with thee know he is also one with every other. మొత్తం దివ్య జ్ఞాన సమాజ ఆవిర్భావానికి కారణమైనటువంటి దివ్య జ్ఞానము అని ఏదైతే ఉందో దాని యొక్క సారం
ఇప్పటి వరకు ఇన్ని యుగాల నుంచి ఎంతో ప్రాచీన కాలం నుంచి మనకు అందింపబడినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో పవిత్ర గ్రంథాల ద్వారా, ప్రవక్తల ద్వారా, మహాపురుషుల ద్వారా, అవతారమూర్తుల ద్వారా అందింపబడింది. వాటి యొక్క మొత్తం సారము దివ్య జ్ఞానముగా ఈ ఆధునిక యుగానికి అందింపబడింది. దానికి సారముగా ఈ ఇన్వొకేషన్ మనకు అందింపబడింది. ఓకే, మనం గ్రంథాధ్యయనంలోకి వెళ్ళబోయే ముందు ఈ రోజు యొక్క విశేషాన్ని కొంచెం చెప్పుకొని కొన్ని మాటలు దాంట్లోకి వెళదాం. అందరకు ఉగాది సందర్భముగా శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అంతా, రాబో సంవత్సరం అంతా సుఖశాంతులతో ఆనందంగా గడపాలని, ఆ దైవానుభూతిలోకి, మన అసలైన లక్ష్యం దైవానుభూతిలోకి వెళ్ళాలని మనమందరము దైవాన్ని ప్రార్థిద్దాం. ఇప్పుడు ఈ పండగలు ఇవన్నీ మనకు అంత అవసరమా? ఇవి పండగలు చేసుకోవాల్సిన అవసరం ఉందా అని ఎక్కువ మంది ప్రశ్నిస్తుంటారు. పండగలకి దూరంగా కూడా ఉంటుంటారు. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారులే అర్థం పర్థం లేకుండా అని చెప్పి. కానీ పండుగ అంటేనే, పర్వదినము అంటేనే అందరము చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విశ్వంలో ఉన్నటువంటి, సృష్టిలో ఉన్న సమస్త మానవాళి తప్పనిసరిగా నిర్వహించవలసిన కార్యక్రమాల్లో పండుగలు ఒకటి. ఎట్లాగైతే నిత్యకృత్యాలు తప్పనిసరిగా చేస్తూ ఉంటాము, అట్లా ఈ పండుగలు కూడా మనము ఆచరించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పండుగలు ఏర్పాటు చేసిన విధం ఏంటి? ఈ అనంతమైన కాల ప్రవాహంలో కాలములా సాగిపోతూ ఉంటుంది. దానికి తుది మొదలు అన్నట్టుగా ఏమీ లేదు. ప్రారంభం ఉంది కాబట్టి అంతము గాని ఇట్లాగా మొదలు తుది అన్నట్టుగా లేకుండా సాగిపోతూనే ఉంటుంది. అది దాన్ని గమనించేవాడు వచ్చినప్పుడు అక్కడ ప్రారంభమవుతుంది అంతే. మరి గమనించేవాడికి అక్కడ ప్రారంభం అవ్వాలి అంటే అది అంతకు ముందు లేకపోతే కాలము మనం ఎలాగ గమనించగలం? ఒకటి గమనించేవాడి కన్నా ముందు గమనింపబడేది ఉంటుంది. గమనించేవాడు ఉన్నాడు కాబట్టి గమనింపబడేది ఉండడం అనేది సాధ్యపడదు. ఇక నేను చూస్తానండి అని చెప్పి కూర్చుంటే అప్పుడు సినిమా తెర పడతారా? సినిమా తెర కట్టి వెనక ప్రొజెక్టర్లు అవన్నీ ఏర్పాటు చేసి అవన్నీ చేసిన తర్వాత సినిమా చూపిస్తారా మనకి? నేను సినిమా చూస్తానండి అని అంటే అంతకు ముందు నుంచి ఆ వ్యవస్థ ఉంది కాబట్టి మనం ఇప్పుడు సినిమా చూడాలి, ఎస్ చూడండి అని రెడీగా చూపిస్తారు. అట్లాగే ఏదైనా కానీ గమనించేవాడు ఉన్నాడు అంటే అర్థం ఏంటి? గమనింపబడేది. గమనించేవాడు ఉన్నాడు అంటే ఏదో గమనిస్తున్నాడు. అది గమనించకుండా గమనించేవాడు ఉన్నాడు, ఏదో ఒక దాన్ని గమనిస్తున్నాడు అంటేనే గమనించేవాడు ఉన్నాడని అర్థం. గమనించేవాడు ఉన్నాడని అంటే గమనింపబడేది అక్కడ ఉంది కాబట్టి, ఆ గమనింపబడేది గమనించేవాడి దగ్గర నుంచి మొదలైందా? అంతకు ముందు నుంచి ఉంది. దాన్ని ఈ రోజున వీడు గమనిస్తున్నాడు. అట్లా ఈ కాలం అనంతం.
మనం ప్రారంభాన్ని ఏం చేస్తాం? ఏ అనే బిందువుతో గుర్తించి మనం ఎంతవరకు మనం ఇక్కడ ఈ భూలోకంలో ఊపిరితో ఉన్నంత కాలం చూస్తాం. ఊపిరి ఆగిన తర్వాత ఇంక లేదు. అది బి అనే బిందువుతో గుర్తిస్తున్నాం. అంటే ఏ, బి అనే సరళ రేఖలో మన జీవితం సాగిపోతూ ఉంటుంది. ఏ దగ్గర మొదలై బి దగ్గర అంతమైపోతుంది. అట్లాగని ఆ సరళ రేఖ ఏ కన్నా ముందు ఉండదా అంటే ఎక్కడి నుంచో వస్తుందది. ఆ వచ్చేదాన్ని మనం ఏ దగ్గర మనకి గమనికలోకి మనం కళ్ళు తెరిచాం కాబట్టి అక్కడ ఏ బిందువు గుర్తించాం. అందరికి ఆ ఏ బిందువు అదే కాదు. ఎవరి ఏ బిందువు వాళ్ళది. ఎవరు కళ్ళు తెరిచినప్పుడు వాళ్ళకది ప్రారంభం. అందుకే మనం ఉగాది, యుగ ఆది అంటే ప్రారంభము అని అంటున్నాం. కానీ ఇది కొంతమందికే, అందరూ దీన్ని పాటించటం లేదు. ఎందుకంటే వాళ్ళ దానికి సంబంధించి ఇంకొక రోజు ఏదో పెట్టుకొని అది ఉగాదిగా పెట్టుకుంటున్నారు వాళ్ళు ప్రారంభాన్ని, సంవత్సర ప్రారంభాన్ని. కాబట్టి ఎవరి ఇది వాళ్ళదే అన్నట్టుగా గమనించేవాడిని బట్టి. వాళ్ళ బి దగ్గర ఆగిపోయింది. ఆగిపోతే అది అక్కడితో రేఖ ఆగిపోతుందా? అది ఇంకెక్కడికో వెళ్ళిపోతూ ఉంటుంది. అది తుది మొదలు లేని ఆ రేఖ, అది ఆ కాల రేఖ తుది మొదలు లేనిది. గమనించేవాడు ఉన్నప్పుడు అది ఎక్కడో ప్రారంభమవుతుంది, ఎక్కడో అంతమవుతుంది. ప్రారంభానికి ముందు ఉంటుంది అది, అంతమైన తర్వాత ఉంటుంది అది. అలా అనంతకాలంలో ఇది జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి కొన్ని విశేషాలు ఎందుకు మరి మనం చేసుకోవాలి అంటే, ఇవన్నీ ఎలా గుర్తించారు? మనకి చెప్పిన వాళ్ళు ఎవరు? ప్రాచీనులు, ఋషులు, మహాత్ములు. ఈ సమస్తమందు దైవాన్ని ఈ సమస్తమందు ఉన్నటువంటి ఏకత్వాన్ని దర్శించి ఒకే ఒకటి ఇన్ని రూపాలుగా ఉంది అన్న విషయాన్ని దర్శించిన వాళ్ళు ఈ అనేకత్వం నుంచి ఏకత్వానికి మరలడంలో, ఏకత్వానికి వేసి మనం వెళ్ళడంలో మనకి తోడ్పడే ఏవేవైతే ఉన్నాయో ఆ విషయాలన్నిటినీ మన ముందు ఉంచారు. వాటిల్లో ఒకటి ఈ పండుగలు జరుపుకోవడం. ఎందుకు పండుగలు జరుపుకోవడం అంటే, పండుగ యొక్క సమయాన్ని నిర్ణయించడంలోనే ఒక అత్యద్భుతమైనటువంటి విషయం ఉంది. అంటే మనకి అంతరిక్షంలో నక్షత్రాలు, గ్రహాలు ఇలా అనేక రకాలైనటువంటి సూర్యుడు, చంద్రుడు అన్నీ తమ కక్షలో పరిభ్రమిస్తున్నాయి. ఏది ఎక్కడ స్థిరంగా నిలబడలేదు, తిరుగుతూ ఉన్నాయి. అట్లా తిరగటంలో కొన్ని ఒకే వరుసలోకి రావటంతో ఒక సమయంలో దానికి ఒక నిర్దేశిత సమయం ఉంది. ఎందుకంటే ఈ విశ్వమంతా, సమస్త సృష్టి ఒక నియతి ప్రకారం నడుస్తుంది, ఒక నియమం ప్రకారం నడుస్తుంది. ఎక్కడ నియమము తప్పటం లేదు. నియమం తప్పి నడవటం అనేది ఎక్కడా లేదు. నియమం ప్రకారం మొత్తం ఒకదానికొకటి ఒక గొలుసు కట్టులాగా అది అట్లాగా నడుస్తుంది. కాబట్టి దానికి అనుగుణంగా ఇది ఇలాగా నడుస్తుంది, దీనికి అనుగుణంగా ఇంకొకటి లాగా నడుస్తుంది. మొత్తం ఒక నియమం ప్రకారం నడుస్తున్నాయి. అందువల్లే ఈ గ్రహాలు, ఈ గోళాలు ఏవి కూడా, అంతరిక్షంలో సంచరించే గ్రహ గోళాలు ఏది కూడా ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడం అనేది జరగటం లేదు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు, ఎవరి దారిన వాళ్ళు పరిభ్రమిస్తూ ఉన్నారు. ఆ పరిభ్రమించటంలో ఒక సమయంలో కొన్ని ఒకే రేఖలోకి రావటం, ఒకే వరుసలోకి రావటం, దానివల్ల ఒక అత్యద్భుతమైన శక్తి ఉత్పాదన జరగటం. ఆ ఉత్పాదించబడ్డ దివ్య శక్తి అందరి మీద, ఈ విశ్వం మీద ప్రసారం అవటం. ప్రత్యేకంగా అంతకు ముందు కన్నా ఆ సమయంలో ఎక్కువ శక్తి విడుదలవటం, ఆ విడుదలైన శక్తి అందరి మీదకి ప్రసరించటం.
అది ప్రసరిస్తుంది అన్నట్టుగా మనకు ఎలా తెలుస్తుంది? పండగ, ఒక పండగ, ఒక పర్వదినము అని ఆ సమయానికి సంబంధించి ఒక పండుగను ఏర్పాటు చేశారు మన పెద్దలు. అది దాంట్లో అటువంటి వాటిల్లో ఒకటి ఉగాది. ఈ ఉగాది యొక్క విశేషం ఏంటి? శని, గురుడు అంటే మనకి 60 సంవత్సరాలు ఉన్నాయి. 60 రకాల పేర్లతో మనం సంవత్సరాలని ప్రభవ, విభవ అనే మొదలుపెట్టి 60 సంవత్సరాల పేర్లు మనకున్నాయి. మరలా 60 అయిపోయిన తర్వాత మరలా మొదటి దాంతో ప్రారంభమవుతుంది. ఎందుకు 60 అంకె అంటే చాలా సంకేతాలు ఉన్నాయి వాటిల్లో. ఒకటి గురుగ్రహము, శని గ్రహము, ఈ రెండు కూడా వాటి ప్లేసెస్లో ఈ రెండు జంటగా కలుస్తూ విడిపోతూ రకరకాలైనటువంటి కాంబినేషన్లో ఇలా చేస్తూ వెళ్తుంటే 60 సంవత్సరాలకి మళ్ళా 60 సంవత్సరాల క్రితము ప్రభవ సంవత్సరంలో ఏ స్థితిలో ఏ పరిస్థితుల్లో వాళ్ళిద్దరూ ఉన్నారో అదే పరిస్థితుల్లో 60 తర్వాత మరలా వచ్చే ప్రభవ ఏదైతే ఉందో ఆ ప్రభవ రోజున మళ్ళీ దర్శనమిస్తారు. అందుకని మనకు 60 సంవత్సరాలు అలాగా పెట్టారు. ఇంకా చాలా సంకేతాలు ఉన్నాయి. ప్రధానమైనది ఇది ఒకటి. అంటే మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించారో చూడండి. అంతరిక్షంలో జరుగుతున్న వాటికి సంబంధించి వాటి యొక్క ప్రభావము ఎట్లా ఈ సృష్టి జీవుల మీద పడుతూ ఉంటుందో ఆ ప్రభావాన్ని మనము గ్రహించి దాన్ని ఉపయోగించుకుంటూ మనం మన నిత్య జీవితాన్ని ఆనందమయం చేసుకుంటూ మన అసలైన లక్ష్యము ఆ దైవానుభూతిలోకి వెళ్ళడం అనేది, మన స్వస్థితిలోకి వెళ్ళడం అనేది, ఈ రెండు కూడా ఈ రెండు పరమ ప్రయోజనాల్ని మనము పొందటానికి ఈ పండుగ ఉపయోగపడుతుంది. కాబట్టి దీన్ని మనం తప్పనిసరిగా పండుగనే నిర్వహించుకోవటం చాలా అవసరం. ఇది మంద కాదులే అని అనుకోకూడదు. రంజాన్ నెల పొడుపు చాలా అమావాస్య తర్వాత వచ్చే నెల పొడుపు. ఇంకా చీకటి రాత్రి నుంచి, అంతకుముందు అమావాస్య పూర్తిగా చీకటి, అక్కడి నుంచి ఇక క్రమక్రమంగా అది వృద్ధి పొందుతూ పూర్తిగా పౌర్ణమికి వెళ్ళే దశ అది. అట్లా మనం ఆ రోజున రంజాన్ వాళ్ళు చేసుకుంటున్నారంటే అక్కడి నుంచి మనం అభివృద్ధి చెందాలి, పరిణమించాలి అన్నదానికి సంకేతంగా, మనం పరిపూర్ణులం కావాలి అన్నదానికి సంకేతంగా. ఇట్లా ప్రతిదానికి ఒక నిర్దేశిత సమయం ఉంది. ఆ సమయంలో ఒక శక్తి ప్రసారం అవుతుంటుంది. కాబట్టి ఏదైనా కానీ మనము దాన్ని ఆ రోజున దాని గురించిన ఆలోచనలతో ఉండడం వల్ల దాన్ని గ్రహించడానికి వీలవుతుంది. దీనికి సంబంధించి మనం ఏం చేస్తున్నామంటే అసలు ఇవి ఎందుకు పెట్టారు అన్న దాంట్లోకి వెళతాను. ఇది ఎందుకు మనం ఆచరించాలి? అసలు పండగలోకి వెళ్లకుండా మనం ఆ పండుగ రోజు ఏం చేస్తారో అవి వాటిలోకి ముందు వెళ్లకుండా మూల సూత్రాన్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి ఈ మూల సూత్రంలో మనం చేయాలా అక్కర్లేదా, దాన్ని పాటించాలా అక్కర్లేదా, ఆ పర్వదినాన్ని ఆ పండుగని మనము పాటించాలా అక్కర్లేదా? అంటే ఈ పిండి వంటలు వండుకోవటం, కొత్త బట్టలు ధరించటం, ఇన్ని వాటికి మా దగ్గర డబ్బులు లేవండి, పేదవాళ్ళం. అవేమీ అక్కర్లేదు. ఆనందంగా ఈ రోజున మొత్తం అందరము సుఖ సంతోషాలతో ఉండాలి అన్న భావనతో
మిగతా రోజుల్లో ఎలాగోలాగా మనం భావన చేసాం, కానీ ఈ రోజు ప్రత్యేకంగా. అందుకే మనం అందరికీ పండుగ శుభాకాంక్షలు అని చెబుతుంటాం. వ్యక్తిగతంగా కాకుండా అందరూ సుఖంగా ఉండాలి అన్నట్లుగా ఆలోచన బయలుదేరుతుంది పండగ రోజున. అట్లాగా ఆలోచన వచ్చినప్పుడు ఏమవుతుంది, మనము ఆ దివ్యశక్తిని గ్రహించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఆ దివ్యశక్తి మనం గ్రహించేటప్పుడు కల్లా మనలో మెదిలే ఆలోచనలు, మనకి వచ్చే ఆలోచనలు మార్పుకు వచ్చేస్తుంది. అంటే నేను నాది నా కోసం నుంచి క్రమక్రమంగా నా చుట్టూ ఉన్న వారి కోసం అన్న ఆలోచన విధానం బయలుదేరుతుంది. ఎందుకంటే ఆలోచన వస్తే కదా మనం చేసేది. అందులో కొంత ప్రయత్నం ఇక్కడ మనం ఇప్పుడు ఎందుకు చేయాలి పండగ అంటే, మరి చూసాం కదా, అంతరిక్షంలో అద్భుతమైన శక్తి వస్తూ ఉంది మనకి. మరి దాన్ని ఉపయోగించుకోవాలి మనం అనే కదా. దానికేమి దాంట్లో మనం అనుమాన పడాల్సిందేం లేదు కదా. ప్రపంచాంగం విశ్వంలో ఏదైనా చక్రగతిలోనే తప్ప సరళ రేఖలో సాగదు. మనం ఈ సీక్రెట్ డాక్టర్లో చెప్పుకునే ఈ బ్రహ్మాండ పరిణామము ఏదైతే ఉందో, సృష్టి స్థితి నుంచి, అంతకుముందు సృష్టి స్థితి నుంచి ప్రళయ స్థితిలోకి నెమ్మదిగా ఎలాగా వెళుతుందో, ప్రళయ స్థితిలో నుంచి సృష్టి స్థితుల్లో కూడా అలాగే వస్తుంది. వెనక్కి వెళ్ళింది మళ్ళా ముందుకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలాగా వలయంగా సాగుతుంది. అది నేరుగా సరళ రేఖలో కాకుండా చక్రగతిలో సాగుతోంది. ఇదంతా ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకోబోయేదంతా భౌతికంగా శాస్త్రవేత్తలు గమనించిన దానికి సంబంధించి. మానవ జీవితము దీనికి మినహాయింపు కాదు. పగటిని రాత్రి అనుసరిస్తుంది, సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు అనుసరిస్తాయి. మనిషి జీవితంలోనూ సుఖాల వెలుగును వెన్నంటే కష్టాల చీకట్లు ఉంటాయి. జీవ పరిణామ క్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది ఆలోచన పొదునెక్కిన కొద్దీ అతన్ని అమితంగా తికమక పెట్టిన వాటిలో ఈ చక్రగమనం ఒకటి. అంటే ఇది ఎట్లాగే ఇచ్చాడంటే, క్రమక్రమంగా మనం తెలుసుకున్నాము ఈ విషయాలన్నిటినీ అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారన్నమాట. అంటే భౌతిక శాస్త్రం ఏదైతే ఉందో, తర్కించి రుజువు చేసుకుని ఇది అవును అని చెప్పుకునేది ఏదైతే ఉందో, దాని ఆధారంగా ఈ విషయాల్ని, అంటే ఈ పండుగ వచ్చింది కదా, ఇప్పుడు ఈ పండుగని విశ్లేషించారు. ఇట్లాగా మనం ఎట్లాగా చెప్పుకుంటాం, ఋషుల దర్శనంతో. మనం ఈ సమస్తం అక్కడి నుంచి ఎలా బయలుదేరిందో, ఆ మూలమైనటువంటి కాజ్, డిజైర్ టు ఎగ్జిస్ట్ ఏదైతే ఉందో, తాను పెక్కులు కావాలి, అక్కడ ప్రారంభమై అది ఎట్లాగా ఈ బ్రహ్మాండం పరిణమించడానికి తోడ్పడిందో, ఈ భూలోకం దాకా ఎలాగా వచ్చిందో అని ఇలాగ ఈ పద్ధతిలో మనం మహర్షులు వాళ్ళు దర్శించి దాన్ని వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, ఇంకా మిగతా జాతులకి సంబంధించిన పవిత్ర గ్రంథాలు, వాళ్ళ యొక్క పురాణాలు వాటిలో అందించారు. వాటి ద్వారా అది దర్శనంగా వచ్చింది. అది దర్శించిన పద్ధతిలో వచ్చింది, తర్కించిన పద్ధతిలో కాకుండా.
ఇప్పుడైతే వీళ్ళు ఏంటంటే ఇక్కడ మనకి చెబుతున్నది అంటే అదే పద్ధతిలో కొంత దగ్గరికే వచ్చారు. కాకపోతే భౌతికంగా ఎఫెక్ట్స్ నుంచి దీన్ని చూస్తూ అంటే మనకి జరుగుతున్న తర్వాత ఆ జరిగిన దాన్ని విశ్లేషించుకునే ఓహో ఇది ఇట్లాగా ఉందన్నమాట అని రావటం. అది జరక్క ముందే ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతూ ఉంటాయి అన్నది మహర్షులు. జరిగిన తర్వాత ఇట్లా మనకి ఇవన్నీ ఇలా జరుగుతూ ఉన్నాయి. పగలొచ్చింది. పగల తర్వాత రాత్రి వచ్చింది. కానీ ఈ పగలు రాత్రి రాకముందే ఋషులు దర్శించి పగలు రాత్రి వస్తుంది. లా ఆఫ్ పీరియాడిసిటీ ఉంది. సృష్టి ప్రారంభింపక ముందే కొన్ని ధర్మాలు ఉన్నాయి. ఆ ధర్మాల్లో ప్రధానమైంది లా ఆఫ్ పీరియాడిసిటీ, పర్యాయత్వ ధర్మము. పర్యాయత్వ ధర్మం అంటే కొంతసేపు కొంత ఉంటూ ఒక రకం ఉంటుంది, దాని తర్వాత ఇంకొకటి, మరలా అంతకు ముందుది, మరలా దాని తర్వాతది, ఇట్లాగా పర్యాయత్వం చెందటం. అంటే యాక్టివిటీ, రెస్ట్, లైక్ పగలు రాత్రి, సృష్టి స్థితి, ప్రళయ స్థితి, శ్రమ విశ్రాంతి, ఇట్లా ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఆధారంగా చేసుకునే ఈ సృష్టి కూడా ఆ పద్ధతిలో నడుచుకుంటా వస్తుంది అన్నది మహర్షుల యొక్క దర్శనం. ఇప్పుడు ఈ భౌతిక శాస్త్రవేత్తల యొక్క పరిశోధన ఏంటి? చూస్తున్నారు. చూస్తూ ఉంటే అరే ఇప్పుడు పగలుగా ఉంది కదా, పగలు కూడా ఒకే పద్ధతిలో లేదు. పొద్దున ఒక పద్ధతిలో ఉంటే మధ్యాహ్నానికి ఒక పద్ధతి అయింది, సాయంత్రానికి ఒక రకంగా అయిపోయింది. రోజు మొత్తం చూసుకుంటే ఎప్పుడు ఏ క్షణంలోనూ అంతకు ముందు ఉన్న దానిలాగా లేదు, పూర్తిగా మార్పులతో ఉంది. సరే సాయంత్రం అయిపోయింది, చీకటి వచ్చేసింది, రాత్రి, దానికి రాత్రి అని పేరు పెట్టాం. ఈ సూర్యుడు ఉన్న సమయాన్ని, వెలుగు ప్రకాశిస్తున్న సమయాన్ని పగలు అని పేరు పెట్టాం. సో ఇలా పగలు వెళ్ళిపోయింది, రాత్రి వచ్చింది, వెలుగు వెళ్ళిపోయింది, చీకటి వచ్చింది. అది కొంతసేపు ఉంది. పగలు ఎంతసేపు ఉందో అంతసేపు ఇది చీకటి ఉంది, మరలా పగలు వచ్చేసింది. ఇట్లాగా ఒకదాని తర్వాత ఒకటి ఇలాగ వస్తున్నాయి. ఎట్లా వస్తున్నాయి ఇవి అని అట్లా పరిశీలించడం మొదలు పెట్టారు. అంటే జరిగిన తర్వాత ఆ ధర్మాలు ఏవైతే ఉన్నాయో, ధర్మాలకు సృష్టి ముందే ఉన్నటువంటి ధర్మాలు, దివ్య మౌలిక తత్వ దివ్య ధర్మాలు, వాటికి అనుగుణంగా దివ్య ప్రణాళిక ద్వారా ఈ సృష్టిలోకి ఎలాగా వ్యక్తమైందో ఇది పర్యాయత్వ ధర్మం. దాన్ని అనుసరించి ఇక్కడ ఎలా జరుగుతూ ఉందో దాన్ని వీళ్ళు ఇప్పుడు మొదలు పెట్టారు దాన్ని పరిశీలించటం. ఎలాగా ఐ ఎఫెక్ట్ని చూసి, రాత్రి పగలు వస్తున్నాయి కదా, ఎలాగ వస్తున్నాయి, అట్లా ఆ పద్ధతిలో వీటన్నిటిని గమనించి ఓహో ఇట్లా ఉందన్నమాట అనేది వచ్చారు వీళ్ళకి. జీవ పరిణామ క్రమంలో మనిషిలో మెదడు అభివృద్ధి చెంది ఆలోచన పొదునెక్కిన కొద్దీ అతన్ని అమితంగా తికమక పెట్టిన వాటిలో ఈ చక్ర గమనం ఒకటి. మనుగడ పూర్తిగాను నేరుగాను ప్రకృతి వనరులపై ఆధారపడిన ఆదిమ కాలంలో వేడి, వర్షం, చలి చక్రగతిని ఎందుకు అనుసరిస్తాయన్నది కడుపు నిండిన తర్వాత కలిగే జిజ్ఞాస కాదు, కడుపు నింపుకోవడంతో ముడిపడిన చిక్కు ప్రశ్న. వేసవికాలం, వర్షాకాలం, చలికాలం, ఇట్లా కాలాలు వచ్చినాయి, ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంది. వీటిలో మళ్ళీ ఆ వరుస తప్పడం లేదు. వర్షాకాలం తర్వాత చలికాలం రావడం, చలికాలం తర్వాత వర్షాకాలం రావటం, వేసవికాలం తర్వాత చలికాలం రావటం, చలికాలం తర్వాత వర్షాకాలం రావడం, అట్లాగా రావడం లేదు, ఒక వరుస క్రమం. వేసవికాలం తర్వాత వర్షాకాలం, వర్షాకాలం తర్వాత చలికాలం, వరుస చక్కగా అది చక్రగతిని ఎందుకు అనుసరిస్తాయన్నది. కడుపు నిండిన తరువాత కలిగే జిజ్ఞాస కాదు, కడుపు నింపుకోవడంతో ముడిపడిన చిక్కు ప్రశ్న.
వీటికి ఆధారంతో వాటిని ఆధారం చేసుకుంటూ ఈ కడుపును నింపుకోవడం ఎట్లాగా అన్నప్పుడే దాని గురించిన ఆలోచన మొదలైంది. ఈ ఋతు పరివర్తనలో అతని చుట్టూ ఉన్న పరిసరాలు మారిపోయి తను ఆహారం కోసం ఆధారపడిన కొన్ని రకాల జంతువులు అదృశ్యమై కొత్తవి అడుగు పెడుతున్నాయి. దీనిని అర్థం చేసుకోవడానికి, దీనికి ఎవరు కారణమో తెలుసుకోవడానికి సమయం పట్టింది. పెరిగి తరిగే చంద్రకళలే కారణం అనుకుని వాటిని కాలానికి అన్వయించుకుని ఋతుచక్రానికి కాలచక్రాన్ని జోడించుకున్నాడు. అలా కాల గణనంలో చాంద్రమానం అడుగుపెట్టి ఇప్పటికీ ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. మనకి ప్రధానంగా 4-5 రకాల కాలమానాలు ఉన్నాయి. వాటిల్లో ప్రధానంగా 2 మానాలు, సౌరమానం ఒకటి, చాంద్రమానం ఒకటి. అంటే చంద్రుడి ఆధారంగా మనం కాలాన్ని గణించటం, సూర్యుడి ఆధారంగా కాలాన్ని గణించటం. దాన్నేమో సౌరమానం అంటాం, దీన్నేమో చాంద్రమానం అంటాం. ఆ క్రమంలోనే రేపు అంటే ఈ రోజు అంటే చైత్ర శుక్ల పాడ్యమి నాడు మనం జరుపుకుంటున్నది స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సర ఉగాది. ఇప్పుడు ఈ రోజు మనకి ఉగాది. ఈ ఉగాదికి ఉన్న పేరేంటి? ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు ఇచ్చారు మనకు. 60 సంవత్సరాలు పేరు లేకుండా ఏ సంవత్సరము లేదు. అంటే ఆ పేరులోనే తమాషా ఉంది చూడండి. అంటే ఆ పేరుకి తగినట్టుగా ఆ పేరు ఎందుకు పెట్టబడింది? ఆ సంవత్సరంలో జరిగే, ఇప్పుడు వేసవి కాలం ఎందుకు పెట్టబడింది? వేసవి కాలం ఎందుకు అంటున్నాం? ఎండలు దాని లక్షణం. ఆ కాలంలో జరిగే లక్షణం ఏదైతే ఉందో ఆ లక్షణాన్ని అనుసరించి ఆ పేరు పెట్టబడింది. వేసవి కాలం పేరు పెట్టారు కాబట్టి ఎండలు ఉంటాయని కాదు. ఎండలు ఉంటాయి కాబట్టి దానికి వేసవి అని పేరు పెట్టారు. అట్లాగే చలి ఉంటుంది కాబట్టి చలికాలము అని పేరు పెట్టారు. వర్షాలు పడుతుంటాయి కాబట్టి వర్షాకాలము అని పేరు పెట్టారు. వర్షాకాలం అని ముందే పేరు పెట్టి తర్వాత అది వర్షాలు పడతాయి అనేది కాదు. ఇక్కడ ఆ కాలంలో ఏం జరుగుతుందో దానికి తగిన విధంగా ఆ పేర్లు పెట్టబడ్డాయి. అట్లాగే 60 సంవత్సరాలు ఎలాగో వచ్చినాయి మనకి. ఒక్కొక్క సంవత్సరంలో ఆ సంవత్సరం మొత్తంలో ఈ విశ్వంలో జరిగే, అంటే మనం ఒక్కడమే చేసుకుంటున్నాం కాబట్టి మన ఆంధ్ర వాళ్ళకే ఇది, తెలుగు వాళ్ళకే ఇట్లాగా జరుగుతుంది, మిగతా వాళ్ళకి సంబంధం లేదంటానికి లేదు. దాని మీద దీని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. ఇప్పుడు క్రోధి అంటే అంతకుముందు సంవత్సరం పేరు శోభకృతు, ఇప్పుడు క్రోధి నామ సంవత్సర ఉగాది. చాంద్రమానానికి సంబంధించిన పండుగగా మనం చేసుకుంటున్నాం. ఇది ఉగాదిని ఇప్పుడు మనం ఒక పండుగగానే భావిస్తాం. గడిచిన ఏడాది ఎదురైన కష్ట నష్టాలు, ఆశాభంగాల పాత దుస్తులు విడిచేసి కొత్త ఆశలు, ఉత్సాహాల ఉడుపులు ధరించే సందర్భం అనుకుంటాం. 6 రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సంకేతించేదిగా గుర్తుపెట్టుకుంటాం. 6 రుచులు ఏంటి? ఉగాది రోజున తినే పచ్చడిలో కొత్త చింతపండు, లేత మామిడి చిగుళ్ళు, అశోక వృక్షం చిగుళ్ళు, కొత్త బెల్లం, వేపపూత, మామిడికాయ ముక్కలు, చెరకు ముక్కలు, జీలకర్ర లాంటివి ఉపయోగించాలి. దీంట్లో ఏమేమి ఉన్నాయి? బెల్లం తీపి, ఆనందానికి గుర్తుగా. ఉప్పు జీవితంలో ఉత్సాహం. వేప పువ్వు చేదు అంటే బాధ కలిగించే అనుభవాలు. చింతపండు పులుపు, నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు. మామిడి వగరు, కొత్త సవాళ్లు. కారం సహనం కోల్పోయే స్థితి, గుణాలకు సంకేతాలు అంటారు. ఈ 6 రుచులు. ఈ 6 రుచులతో మనం తినడంతో మన నిత్య జీవితాన్ని గడపడంలో ఎదురయ్యే పరిస్థితులు, వాటికి ఎలాగా అనుగుణంగా మనము ప్రతిస్పందించడం అనేది ఒక సంకేతంగా పెట్టారు.
అట్లాగే మన ఆరోగ్యానికి సంబంధించి మనలో ఆ లక్షణాలు పెంపొందడానికి అన్ని రకాలుగా ఉపయోగపడేటట్టుగా. 6 రుచుల సమ్మేళనంగా జీవితాన్ని సంకేతించేదిగా గుర్తుపెట్టుకుంటాం. పంచాంగ శ్రవణానికి, కవితా శ్రవణానికి కూడా చెవులు అప్పగిస్తాం. నూతన శోభకు, శుభానికి తలుపు తెరిచేలా తోచే ఏ సందర్భమైనా పండుగే. అయితే ఉగాది పేరిట కొత్త సంవత్సర ప్రారంభాన్ని పండుగగా మలచడం వెనుక ఎంతో కథ ఉంది. అంతు పట్టని కాల చక్రపు తిప్పుళ్లకు బెత్తరపోయి తిరిగి నిలదొక్కుకోవడానికి బతుకు చేసే పెనుగులాట ఉంది. కాలగమనాన్ని అర్థం చేసుకోవడానికి పడిన అంతులేని వైజ్ఞానిక ప్రయాస ఉంది. మనం అనాగరికునిగా పొరపడే ఆది మానవుణ్ణే తొలి ఖగోళవేత్తగా రూపించి నిరూపించే అద్భుత నేపథ్యం ఉంది. తప్పులు, సవరణల రూపంలో సాగిన ఆ కాలగణనం కసరత్తులోకి తొంగి చూసినప్పుడు నాటి మానవుల ఆరాట పోరాటాలతో పాటు మరెన్నో ఆసక్తికర విషయాలు మన కళ్ళను మెరుపులా తాకి ఆశ్చర్యం గొలుపుతాయి. చంద్రుని వృద్ధిక్షయాల ఆధారంగా కాలాన్ని గణించడం 50,000 సంవత్సరాల క్రితమే పాత రాతి యుగంలో మొదలైనట్టు శాస్త్రవేత్తలు నిరూపించారు. ఇది భౌతికంగా మనకి ఇలాగో చూసినప్పుడు వీళ్ళకి కనిపించిన ఆధారాలు, వీళ్ళకి తవ్విన దాంట్లో ఇంకెక్కడన్నా వేరే ఆధారం లభించింది అనుకోండి, 1,00,000 సంవత్సరాల క్రితమే మొదలైంది అంటారు. ఇందులో రెండింటిని మనం సమన్వయం చేసుకోవటం. ఇక్కడ వీళ్ళు చెప్పే విషయాన్ని మనం ఈ సీక్రెట్ యాక్టర్ ద్వారా వేదము, పురాణాలు, ఉపనిషత్తులు, పవిత్ర గ్రంథాల ద్వారా మనం ఋషుల దర్శనాన్ని చెప్పుకోవటం, ఈ రెండింటిని మనము సమన్వయం చేసుకోవటం. ఋషుల దర్శనంలో అది సృష్టి ప్రారంభం నుంచే, కొత్తగా కొనుక్కోవటం ఏమి లేదు. ఎందుకంటే మనం కొత్తగా కనుక్కుంటున్నామంటే అర్థం ఏంటి? మనం ఆల్రెడీ అంతకు ముందే మనలో అది నిక్షిప్తమై ఉంది. అది నిద్రాణ స్థితిలో ఉంది. ఇలాగ పరిశోధిస్తూ ఉండగా అది మేల్కొంది. ఒక సైంటిస్ట్ పరిశోధన చేసి ఒక ఆవిష్కరణ చేశాడని, ఒక కొత్త విషయాన్ని కనుక్కున్నాడండి అని అంటే అర్థం ఏంటి? అతను శ్రమ చేశాడు, ఆలోచిస్తున్నాడు దాని గురించి. రాత్రి మొగళ్ళు నిరంతరం అహర్నిశలు అలాగ ఆలోచిస్తూ ఉండగా ఒక్క క్షణంలో తట్టింది ఆయనకి, స్ఫురించింది, ఇది అని. అంటే అతని యొక్క ఆ అహర్నిశలు, అతని యొక్క శ్రమకి ఫలితంగా అప్పటి వరకు నిద్రాణ స్థితిలో ఉన్నటువంటి తనలోనే ఉన్న ఆ జ్ఞానము అది మేల్కొంది. ఇంతకంటే వేరేం లేదు. మనలో లేకుండా అది తెలియబట్టం అనే అవకాశమే లేదు. ఎందుకు ఋషులు దర్శించింది. అప్పటి గుహా చిత్రాలలో కనిపించిన పొడవాటి దండాన్ని చంద్రకళల ఆధారంగా కాలాన్ని కొలిచే సాధనంగా గుర్తించారు. ఇప్పటికీ 12 రాసులలో ఒకటిగా ఉన్న మేషరాశిని సూచించే పొట్టేలు బొమ్మతో సహా వివిధ జంతువుల బొమ్మలు ఆ దండంపై ఉన్నాయి. అనంతర కాలంలో పురోహితులు, మాంత్రికులు, పాలకులు ధరించే దండాలకు అదే మాతృక అయినట్టు తేల్చారు. చంద్రునితో ఋతువుల మార్పును ముడిపెట్టి చాంద్రమానానికి అలా తెరదీయటం గొప్ప ముందడుగే. కానీ ఋతుచక్రానికి చాంద్రమానంలోనే మాస చక్రానికి పొంతన కుదరకపోవటంతో ఋతు పరివర్తనకు సూర్యుడు కారణమన్న ఎరుక పుట్టి సౌరమానం అడుగుపెట్టింది. చాలా చక్కగా వివరంగా ఇస్తున్నారు ఇక్కడ మనకి. అంటే చాంద్రమానం నుంచి సౌరమానంలోకి ఎలాగా వచ్చాము. ఈ ఋతువులు 6 ఋతువులు వస్తున్నాయి. 6 ఋతువులకి ఈ చాంద్రమానానికి అది లంకె కుదరటం లేదు. మరి ఇంకా ఏంటి ఉంది అంటే సూర్యుడు ఉన్నాడు అక్కడ, ఆయన్ని బట్టి ఇది వస్తోంది. ఆయన బట్టి ఎలాగొస్తుంది? భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరగటం వల్ల ఇది సంభవం అవుతోంది. ఈ 6 ఋతువులు రావటం. సౌరమానం అడుగు పెట్టింది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ 23.5 డిగ్రీల వంపుతో సూర్యుని చుట్టూ కూడా తిరుగుతోందన్న గ్రహింపు లేని ఆ కాలంలో కూడా ఈ మధ్య కాలంలో ఇట్లాగా వంపుతో తిరుగుతోంది అంటే మనం క్రీస్తు
జన్మించిన తర్వాత కూడా, క్రీస్తు శకం తర్వాత కూడా 1600 శతాబ్దానికి కూడా 1600 సంవత్సరంలో కూడా, అంటే 400 సంవత్సరాల క్రితం, ఎంతో దూరం లేదు, 400 సంవత్సరాల క్రితమే భూమి తన చుట్టూ తాను తిరుగుతోంది. సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదు, భూమే సూర్యుడు చుట్టూ తిరుగుతోంది. తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతోంది అన్న మాట చెప్పినందుకు ఒక ఆయన్ని సజీవ దహనం చేశారు. ఆ చెప్పిన వాళ్ళని, అట్లా చెప్తున్న వాళ్ళని చంపేశారు. ఎందుకని? అప్పుడు భూమి బల్లపరుపు సిద్ధాంతంగా ఉంది. భూమి బల్లపరుపుగా ఉంది, సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడు అన్న వాదన. ఇది మనం సైంటిస్ట్ అంటే భౌతిక శాస్త్రం అభివృద్ధి చెందే కొంది, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందే కొంది, పరికరాలు మనం తయారు చేసుకునే ఆ పరికరాల ద్వారా, టెలిస్కోప్ల ద్వారా మనం చూసేటప్పుడు కదా ఇట్లాగా ఇది అర్థమైంది మనకి. 23.5 డిగ్రీల వంపుతో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ కూడా తిరుగుతూ ఉందన్న గ్రహింపు లేని ఆ కాలంలో కూడా సంవత్సరానికి 300 లేక 400 రోజులు లెక్క కట్టడాన్ని నేటి శాస్త్రవేత్తలు అబ్బురంగానే పరిగణిస్తారు. అది చెప్పింది మనకి వేద ఋషులు. ఐతరేయోపనిషత్తులో ఎంతో కాలం క్రితం భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడు చుట్టూ తిరుగుతుందన్న విషయము వివరించారు. చాంద్రమానం సంవత్సరానికి 354 రోజులను లెక్కిస్తే మరింత నిర్దిష్టమైన సౌరమానం 365 పైచిలుకు రోజులను లెక్కించింది. రెంటి మధ్య ఉన్న 11 రోజుల పైచిలుకు తేడాను సరిపెట్టి 2 మానాలను సమన్వయించడం ఖగోళ పండితులకు పెద్ద సవాలే అయ్యింది. ఎందుకంటే ఆకాశంలో వీళ్ళిద్దరే మన మీద ప్రధానంగా ప్రభావం చూపించేది. ఎందుకంటే పగలేమో సూర్యుడు, రాత్రేమో చంద్రుడు. వీళ్ళిద్దరే మన మీద ప్రధానమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నారు. దాని ద్వారానే మనం ఇక్కడ పంటలు పండాలన్నా, భూమి మీద ఏం జరగాలన్నా వాళ్ళే ఆధారం అవుతున్నారు. అందువల్ల వాళ్ళతో లెక్కలు మనకి చాలా అవసరమైనవి. 2 మానాలను సమన్వయించడం ఖగోళ పండితులకు పెద్ద సవాలయ్యింది. రోమన్, జూలియన్, గ్రెగేరియన్ లాంటి ఎన్ని కాలగణన పద్ధతులు వచ్చినా ఇలాంటి సమస్యలు నేటికి అపరిష్కృతంగానే ఉన్నాయని క్యాలెండర్ కథ అనే పుస్తకంలో డాక్టర్ మహీధర్ నళిని మోహన్ అంటారు. మన దేశానికి చెందిన భాస్కరాచార్యులు సహా ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఖగోళ పండితులు సంవత్సరానికి 365 రోజుల పైచిలుకును సక్రమంగానే గుర్తించారు. కానీ అందులో ప్రకృతి సిద్ధంగా ఉన్న భిన్నాంకం వారి మేధకు లొంగేది కాదు. చాంద్రమానంలో భాగమైన నెలకు 29 రోజుల పైచిలుకు లెక్క అలాంటిదే. భూభ్రమణంలో వంపు వల్ల కాలగణనంలో ఏర్పడే ఆ వైవిధ్యమే లేనప్పుడు ఋతు పరివర్తనే అంతరించి మరింత విషమ సమస్య తలెత్తే మాట నిజమే. మొత్తం మీద అప్పటి నుంచి ఇప్పటి వరకు కేవల చాంద్రమానం, కేవల సౌరమానం, చాంద్ర సౌరమానాల సమన్వయం అనే 3 పద్ధతులు అమలులో ఉన్నాయి. విశేషం ఏమిటంటే కాలగణనానికి అనుసరించిన పద్ధతుల్లోనూ ఆ క్రమంలో ఎదురైన సమస్యల పరిష్కారంలో సాఫల్య వైఫల్యాలలోనూ ప్రపంచానుభవం ఒక్కలాంటిదే. కనుక పంచాంగం అనే మాటను ప్రపంచాంగంగాను చెప్పుకోవడంలో తప్పులేదు. అంటే పంచాంగంలో చెప్పబడ్డ విషయాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ ప్రపంచం మొత్తానికి అన్వయించేటట్టుగా ఉంటాయి. పైన చెప్పిన సౌర చంద్రమనాల సమన్వయాన్నే యుగం అంటారని జనకథ అనే పుస్తకంలో రాంభట్ల కృష్ణమూర్తి గారి వివరణ. అధిక మాసాలను పాటించడం ఇందులో భాగమే. అప్పుడు కూడా 2 మానాల సమన్వయం 5 ఏళ్లకోసారే సాధ్యమవుతుంది. అదే అసలైన యుగాది. ఇప్పుడు ఉగాది పేరుతో ఏటా జరుపుకుంటున్నాం. జాగ్రత్తగా మనం ఆలోచిస్తే ఇప్పుడున్న ఈ ఉగాది అనేది మనం ఏదైతే పెట్టామో
ఇది చక్కగా అంటే మనం ఎక్కడి నుంచైనా ప్రారంభించుకోవచ్చు. ప్రారంభించుకున్న దగ్గర నుంచి సంవత్సరం పాటు, అంతకంటే వేరే ఏం లేదు. మనం ఇక్కడి నుంచే ప్రారంభించాలి అనేది కూడా ఏమీ లేదు. అందుకే ప్రపంచవ్యాప్తంగా రకరకాలైన ఉగాదులు వచ్చినాయి. ఎట్లాగా ఉన్నాయి? తెలుగు వారిలానే తెలుగు కన్నడిగులు మన ఇద్దరము కలిసి ఈ ఉగాదిని ఈ రోజున జరుపుకోవటం అనేది జరుగుతుంది. అట్లాగే చాంద్రమానాన్ని అనుసరించే మరాఠీలకు కూడా ఉగాది చైత్ర శుద్ధ పాడ్యం నాడే వస్తుంది. మరాఠీలు కూడా ఈ రోజే జరుపుకుంటున్నారు. వాళ్ళు కూడా వారి సంవత్సరాదిని గుడి పడ్వా, పడ్వా అంటే పాడ్యమి వ్యవహరిస్తారు. ఈరోజు పాడ్యమి కాబట్టి తమిళుల ఉగాదిని తమిళ పుత్తాండు అంటారు. వారిది సౌరమానం. ఏప్రిల్ 14న సంవత్సరాదిని చేసుకుంటారు తమిళులు. బెంగాలీల నూతన సంవత్సరం వైశాఖ మాసంతో మొదలవుతుంది. వారి కాలమానం ప్రకారం వైశాఖ శుద్ధ పాడ్యమి నాడు ఉగాది వేడుకలు చేసుకుంటారు, అంటే వచ్చే నెలలో. ఇట్లా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకంగా ఉన్నాయి. దీనికి సంబంధించి మనం ఈ క్రోధి ఉగాది గురించి ఇక్కడ అనంతకృష్ణ గారు ఇచ్చిన వ్యాసం ఒకటి ఉంది, అది చదువుకుంటాం. క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెట్టాము ఈరోజు. అంటే అర్థం, ఈ సంవత్సరం అంతా అందరూ క్రోధంతో ఉండాలని కానీ ఉంటారని కానీ కాదు. అలాంటప్పుడు సంవత్సరానికి ఆ పేరు ఇవ్వడం ఎందుకు? జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి ఆయా గ్రహముల రాసుల ప్రభావాన్ని బట్టి ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు నిర్ణయించబడుతుంది. ఈ విధంగా 60 సంవత్సరములు ఒక ఆవృత్తిగా చక్రముగా ఏర్పాటు చేయబడినది. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుది చూస్తున్నాము అనుకోండి, మనం మరలా ఇటువంటి ఆ గ్రహాలు రాసులు ఎలాగైతే ఒక వరుసలో ఉన్నాయో, మళ్ళీ ఇదే వరుస 60 సంవత్సరాల తరువాత మళ్ళీ వస్తుంది. అందుకనే 60 సంవత్సరాలు నిర్ణయించడం జరిగింది. ప్రతి 60 సంవత్సరాలకి అదే పద్ధతిలో ఉండడం జరిగింది. ఈ 60 సంవత్సరాల మధ్యలో ఎప్పుడు కూడా అంతకు ముందున్న ఇట్లుగా ఉండదు, వేరేగా స్థానాలు మారిపోతూ ఉంటాయి. 60 సంవత్సరాలకి ఒకసారి అంతకు ముందున్నలాగా 60 సంవత్సరాల క్రితం ఉన్న స్థానాలను బట్టి, స్థానంలో ఎక్కడెక్కడ ఎవరెవరు ఏ స్థానాల్లో ఉన్నారో ఆ స్థానాల్లోకి మళ్ళీ వస్తారన్నమాట. దానికి ఉదాహరణే గురు శని గ్రహాల యొక్క ఇది. ఇట్లా 60 సంవత్సరాలు పడుతుంది వాళ్ళు కూడా ఆ స్థానంలోకి మళ్ళీ యథాస్థానంలోకి రావడానికి. ఒక ఆవృత్తిగా చక్కముగా ఏర్పాటు చేయబడినది. అయితే క్రోధానికి ఈ సంవత్సరానికి ఉండే సంబంధం ఏమిటి? క్రోధము అనేది మానవుని మనస్సులో ఏర్పడే 6 శత్రువులలో ఒకటిగా చెప్పబడినది కదా. కానీ క్రోధము కూడా సృష్టిలోని భాగముగా వేద పురాణ ఇతిహాసములందు వివరింపబడి ఉన్నది. సృష్టికి ప్రతిదీ అవసరం. ఇవన్నీ ఏమిటి? శత్రువులని మనం ఏమైతే అంటున్నామో అవి చాలా అత్యవసరం. అవి పరిణమించడానికి, మనము అనేకత్వం నుంచి ఏకత్వంలోకి రావడానికి అవి దోహదపడతాయి. అందువల్ల వాటిని నాశనం చేస్తేనే, అవి శత్రువులు కాబట్టి అవి వాటిని సంహరిస్తేనే మనము దైవానుభూతిలోకి వెళ్తామని కాదు. అవి ఉండడం వల్ల వాటి ద్వారా మనం ఆ ఏకత్వానుభూతికి వెళ్ళటానికి అవకాశం ఏర్పడుతుంది. అందుకనే వేద పురాణాల్లో ఏం చేశారు? ఇతిహాసాలందు క్రోధము కూడా సృష్టిలోని భాగముగా. ఎందుకంటే ఏవైతే మానవుని మనస్సు నుండి శత్రువులుగా వ్యక్తమవుతాయో అవన్నీ భగవంతుని చేతిలో ధరింపబడిన ఆయుధాలుగా వర్ణింపబడి ఉన్నాయి. ఉదాహరణకు లలితా సహస్రనామమునందు క్రోధాకారాంకుశోజ్వల,
క్రోధాకారాంకుశోజ్వల. క్రోధ ఆకారానికి సంబంధించి కుశము అనే నామముతో అమ్మవారు కీర్తించబడింది. దీని అర్థము ఏమంటే క్రోధము అనే అంకుశమును చేత ధరించి ప్రకాశించుచున్నది అని. ఇప్పుడు ఈ నామాలు చదవటం ద్వారా అప్పుడేమవుతుంది, దాని యొక్క వైబ్రేషన్ వల్ల ఆ క్రోధము అనే అంకుశము మనలో ఉన్న క్రోధం స్థానంలో ఆ ప్రేమతత్వాన్ని తీసుకురావడానికి అవకాశం ఏర్పడుతుంది. అది ఆ అంకుశంతో పొడిచి నశించేటట్టుగా సంహరించేటట్టుగా కాదు. అవన్నీ ఎందుకున్నాయి? ఆమె చేతిలో ఉన్న ఆయుధాలన్నీ, ఆ ఆయుధాలను ఎందుకు వర్ణించారు? ఆ ఆయుధాలని వాటిని మనం చదువుకునేటప్పుడు, వాటిని మనం కీర్తించేటప్పుడు ఏం జరుగుతుంది? అట్లాగా ఆ లలిత సహస్రనామం పారాయణ చేస్తున్నప్పుడు అది మనలో ఉన్న ఆ క్రోధాన్ని నెమ్మదిగా దాని యొక్క తీవ్రతను తగ్గిస్తూ క్రమక్రమంగా అది ప్రేమతత్వంలోకి మారటానికి అవకాశం. భగవంతుడు అంటే క్రోధం ఎందుకు వచ్చింది? మరి క్రోధం లేకపోతే అనేకత్వంలోకి రావడానికి కుదరదు. ఆయన యొక్క సంకల్పం ఏంటంటే తాను పెక్కులు కావాలి అని కదా. తాను పెక్కులు కావాలి అన్నప్పుడు మనం బండి స్టార్ట్ చేసాము. బండి పెట్రోల్తో నడిచే బండి స్టార్ట్ చేసాం. స్టార్ట్ చేయగానే ఏమైంది? లోపల ఆ పెట్రోల్ మండి ఆ శక్తిని బండి అది ముందుకెళ్ళటానికి ఉపయోగపడింది. అయితే మరి పెట్రోల్ మండినప్పుడు దాని యొక్క ఫలితంగా ఏం జరిగింది? అక్కడ పొగ వచ్చేసింది. ఆ పొగ ఏమైంది? ఎగ్జాస్ట్ ద్వారా బయటకు వెళ్ళిపోయింది. ఆ పొగ అనేది వచ్చింది కదా, ఆ పొగే క్రోధము. అంటే ఈ సృష్టిని తాను పెక్కులు కావాలి అనేది ఏదైతే ఉందో దానికి దాంతోపాటు క్రోధం కూడా వచ్చేసింది. అంటే ఆసురీ శక్తికి సంబంధించి. కాబట్టి దాన్ని మనం ఆ క్రోధం ఉండడం వల్ల ఏమైంది? ఇట్లాగ మనం అనేకత్వంలోకి రావడానికి అవకాశం. అనేకత్వంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి మనం జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటే మరలా ఏకత్వానికి ఇవే దారి తీస్తాయి. అనేకత్వానికి ఏవైతే దారి తీస్తున్నాయో అవే ఏకత్వానికి దారి తీస్తాయి. అందువల్ల అవి శత్రువులుగా కాకుండా అవి వాటి ఆధారంగానే మనం మరలా ఏకత్వానికి వెళ్ళటం అనేది. భగవంతుడు జీవుల హృదయములలో అంతర్యామిగా ఉండి తన మాయ చేత భ్రమింపజేస్తూ ఉంటాడని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పి ఉన్నాడు. అందువలన జీవుల మనస్సులో ఏర్పడే క్రోధం అనేది ఒకరిపై ఒకరికి సంఘర్షణ రూపంలో విజృంభించినప్పుడు పరస్పర వినాశకారిగా పనిచేస్తుంది. అట్టి సందర్భములలో భగవంతుని ఆయుధముగా వర్తించి ఈ క్రోధమే ఆయుధముగా అవుతుందన్నమాట. ఆయనకి మహాయుద్ధములు మున్నగునవి సంభవించి సంహార క్రియగా పరిణమించింది. దానితో దుష్ట శిక్షణము ధర్మ సంస్థాపనము అనునవి మరలా మరలా జరుగుతుండదు. కాలము అనేది భగవంతుని స్వరూపము కాబట్టి జీవుల కర్మను అనుసరించి ఈ ప్రక్రియ చక్ర భ్రమణములే వర్తించుట పురాణ గాథలలో కూడా కనిపించును. అంటే ఋషుల దర్శనంతో ఈ పురాణ గాథల రూపంలో మనకు అందించారు వీటికి సంబంధించి. ఇప్పుడు మనం ఈ పగలు రాత్రి వస్తున్న ఏంటి ఇట్లాగా జరుగుతుందని ఈ భౌతిక శాస్త్రవేత్తలు వీటిని అనుసరిస్తూ వీటిని వాళ్ళు పరిశోధిస్తూ ఉన్న విషయాన్ని వాళ్ళు గ్రహించడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. అయితే దీంట్లో ఈ రెండు ఒకటే అన్నట్టుగా మనకి రూఢి అవుతూ ఉన్నాయి. దీనివల్ల వాళ్ళ పరిశోధన ఋషుల దర్శనము ఈ రెండు కూడా ఒకే విషయానికి సంబంధించింది, ఒకేలాగా ఇద్దరు చెప్తున్నారు. ఎక్కడ
ఇద్దరి మధ్యన సంఘర్షణ రావటం లేదు, ఇద్దరి మధ్యన భేదం లేదు. ప్రతి సంవత్సరం నందు ఋతువులు మారుచున్నట్లే కాలచక్రం నందు కూడా ఈ మార్పులు వర్తించుతుండను. ఇంద్రియములు మనసు యొక్క ప్రభావమునకు లోనై జీవించు మానవులు పరస్పరము క్రోధమునకు లోనై శిక్షింపబడుట తరచూ జరుగుతున్నది. అటువంటివి ఎక్కువగా సంభవించే అవకాశము ఈ క్రోధినామ సంవత్సరంలో ఉంటుంది. కాబట్టి దాని బారిన పడకుండా పెద్దలు చూపించిన మార్గంలో ఒకరి యందు ఒకరు ప్రేమ భావన కలిగి వాసుదేవుని స్వరూపులుగా మెలిగినట్లయితే కలి ప్రభావం నుండి దూరముగా ఉండే అవకాశము ఏర్పడదు. అంటే మనకి కలియుగం లక్షణం ఇది. అంటే వేసవికాలం లక్షణం ఏంటి? ఎండ ఎక్కువగా ఉండడం. మరి ఎండ ఎక్కువగా ఉందని మనం ఏం చేస్తున్నాం? దాని నుంచి తప్పుకోవటం ఎట్లాగా? ఆ ఎండ బాధ నుంచి అని వేరే వేరే ఏర్పాట్లు చేసుకుంటున్నాం కదా. అట్లాగే మనం ఏం చేయాలి? ఇక్కడ కలి ప్రభావం నుండి దూరముగా ఉండే అవకాశం ఏర్పడు. ఎలాగా? ఒకరి యందు ఒకరు ప్రేమ భావన కలిగి వాసుదేవుని స్వరూపులుగా మెలగినట్లయితే. వాసుదేవోపాసన అనగా ఎదుటి వారి ప్రవర్తన రూపంలో వ్యక్తమయ్యేది కూడా భగవంతుని యొక్క లీలయే అని భావించి ఆ విధంగా జీవించే ప్రయత్నం చేయటమే. ఈ నూతన సంవత్సరంలో అందరూ ఈ విధంగా రక్షింపబడాలని కాంక్షిద్దాం. ఈ విధంగా ఈ ఉగాది రోజున దానికి సంబంధించిన విషయాలతో ఎందుకంటే మనం ఈ సమస్త సృష్టికి సంబంధించిన విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కాబట్టి పండుగలు కూడా ఈ మొత్తానికి సంబంధించిన విషయంగా ఉన్నాయి అన్నది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం జరిగింది ఇప్పుడు ఇది. కాబట్టి పండుగ మనం నిర్వహించుకోవాల్సిన అవసరం ఎందుకుందో కూడా పండుగలు ఎట్లా ఏర్పాటు చేశారో ఆ విషయం కూడా మనకి అర్థమైంది. కాబట్టి ఆ పండుగ ద్వారా అంటే ఆ పండుగ నిర్ణయించిన సమయం ఏంటి? అద్భుతమైనటువంటి దివ్యశక్తి అంతరిక్షంలో ఉత్పాదింపబడే సమయం. అది భూమి జీవుల మీద ప్రసారమయ్యే సమయం. కాబట్టి ఆ సమయంలో మనం దానికేసి చూసినందువల్ల, దాని గురించి మనం ఉన్నందువల్ల మనలో రావాల్సిన పరివర్తన అప్రయత్నంగా రావడానికి అవకాశం ఏర్పడుతుంది. మనలో ఆ ప్రేమతత్వం మేలుకోవటానికి ఉపయోగపడుతుంది. మనం మామూలుగా మన గ్రంథాధ్యయనం రేపు యథావిధిగా జరుపుకుంటాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. అంటే మనం ఏంటంటే పంచాంగం, ఆ పంచాంగంలో ఉన్న విషయాలు వాటికి సంబంధించిన వాటికి కాకుండా మూలంగాకి సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు చెప్పుకున్నాం. కాబట్టి దీన్ని ఇట్లాగా పెట్టుకున్నాం. మనం ఇప్పుడు పంచాంగాన్ని జాగ్రత్తగా మనం ఎక్కడైనా పంచాంగాలు అన్ని చోట్ల జరుగుతుంటే మనం పంచాంగ శ్రవణం జరుగుతూ ఉంటుంది. అవి విన్నా కానీ మనకి చక్కగా సరిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ.